భగవద్గీత కొంతమంది అంటారు భగవద్గీత మత గ్రంథం అని, ఇంకొంతమంది అంటారు అది హిందువులకి మాత్రమే గ్రంథము అని చెప్పేసి అంటారు. కానీ నిజం ఏమిటంటే భగవద్గీత అనేది మన జీవితానికి దారి చూపే ఒక జీవన గ్రంథం అన్నమాట. ఎందుకు అంటే కురుక్షేత్ర యుద్ధం తెలియని వాళ్ళతో జరగలేదు కదా, మన రక్త సంబంధాల మధ్య జరిగింది, అయిన వాళ్ళ మధ్య జరిగింది కురుక్షేత్ర యుద్ధం. అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, గురు శిష్యుల మధ్య యుద్ధం జరిగింది. అందుకే గీత ఏం చెప్తుందంటే మన జీవితంలో వచ్చే పెద్ద పోరాటాలు బయట వాళ్ళతో రావు, మన అనుకున్న వాళ్ళతోనే వస్తాయి. అమ్మ, నాన్న, భార్య, భర్త, సోదరులు, స్నేహితులు, ఇలా బంధాలు ఉన్న చోటే బాధ ఉంటుంది. ఆ బాధలో ఎలా నిలబడాలి అంటే కోపంతోనూ కాదు, అవివేకంతోనూ కాదు, పారిపోవడంతోనూ కాదు, ధర్మంతో, వివేకంతో నిలబడాలి. అందుకే భగవద్గీత పూజ గదిలో పెట్టే గ్రంథం కాదు, శవాల దగ్గర పాడే పాట కాదు, బంధాల మధ్య జీవించేందుకు రాసిన జీవన గ్రంథం. మన జీవితంలోని ప్రతి కురుక్షేత్రానికి సమాధానం భగవద్గీత. ఇది నిజమైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి.